మన తండ్రైన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు సమాధానము మీకు కలుగుగాక. సంగమంతా కూర్చోండి. చిన్న ప్రార్థన ఏకీభవించండి. ప్రేమగల దేవా, కృప కలిగిన తండ్రి, మరి యొక్క 2021వ సంవత్సరము ఇదిగో మనైనా నీ యొక్క శిలువలో మా కొరకు పలికినటువంటి సప్త సూక్తులు 7 మాటలను మేము ధ్యానించే సమయంలో భాగముగా పరిచయ సందేశంలో ముందుకు సాగుతున్నాం. ఈ పరిచయ సందేశం నుండి చివరిదైన 7వ మాట వరకు కూడా నీ ఆత్మ సహాయము మాకు దయచే. నీ శక్తి, బలము, ఆత్మావేశము, వాక్చాతుర్యము, సమయస్ఫూర్తి, పరిశుద్ధాత్మ నిపుణత, నడిపింపు, ఉత్సాహము మాలో వచ్చి నీ నోటి బోరలుగా మమ్మల్ని వాడుకొని నీరే మనం పొందుకొని సగానికి దీవెన దయచేయమని యేసు ఘనమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సంఘబిడ్డలారా, 2021వ సంవత్సరపు గుడ్ ఫ్రైడే శుభాలు అందరికీ కూడా దేవుని పేరిట వందనాలు అందరికీ కూడా తెలియపరుస్తున్నా. మీ కొరకు అన్ని ఏర్పాట్లు కూడా చేశాము. 1వ మాట తర్వాత మీ కొరకు వాటర్ బాటిల్స్ మీ దగ్గరికి వస్తాయి. కేవలం లోపల ఉన్న వారికి మాత్రమే, బయట ఉన్న వారికి ఎక్కడ పడితే అక్కడ సదుపాయం చేశాం. లోన్ ఉన్న వారు అటు ఇటు తిరగకుండా ఉండలాగిన మొదటి మాట అయిన పిమ్మట వాటర్ బాటిల్స్ మీ దగ్గరికి వస్తాయి. తర్వాత కూల్ డ్రింక్స్ చివరిలో వస్తాయి. నవ్వు వద్దు, చాలా మరి మనం భయంతో భక్తితో ఉండవలసినటువంటి సమయం. అయోగ్యముగా ఆలోచనలు ఉండకూడదు. ఎనీవే, ఈ సిలువ ఏదైతే ఉన్నదో పద్మలత గారు ప్రార్థన చేస్తూ ఒక చక్కని వచనాన్ని లేవనెత్తి ప్రార్థన చేశారు. అది కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనము అందరికీ కంటత వచనమే కదా. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని రక్షింపబడుచున్న వారికి అది దేవుని యొక్క శక్తి. సిలువ కేంద్రముగా తొలి పరిచయపు మాటలు. మొదటిగా ప్రేమ గురించి ఆలోచన చేశాను. ప్రేమ గురించి ఎందుకు అంటే, దేవుడు అయినటువంటి యెహోవా తన కుమారుని పంపిస్తున్నటువంటి క్రమంలో ఆయన ఉద్దేశించిన తన ఉద్దేశం ఈ రీతిగా ఉన్నది. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, ఇది కూడా అందరికీ కంటత వాక్యమే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినది కాగా తన అద్వితీయ కుమారుని పంపించాడు. ఈ ప్రేమ గురించి ఆలోచన చేస్తున్నప్పుడు గ్రీకులో ప్రేమను 4 విభజనలుగా విభజించారు. ఆ 4 ప్రేమలను కూడా ఇదివరకు నేను చాలాసార్లు చెప్పాను. మరి ఒకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎరోస్ అని ఒక కేటగిరీ, అలాగే ఫిలియా అని మరి ఒక కేటగిరీ, స్టోర్జ్ లేదా స్టోర్జే అనబడుతున్నటువంటి మరి ఒక ప్రేమ, అగపే అనే ఇలాంట ప్రేమలను 4 విధాలుగా గ్రీకులో విభజించడం జరిగింది. ఎరోస్ అనబడుతున్నటువంటి ప్రేమ యొక్క అర్థం ఏంటంటే, ఆ ప్రేమ ఏంటంటే శృంగారపూరితమైనటువంటి, భావోద్వేగపూరితమైనటువంటి ప్రేమ. ఈ ప్రేమ చివరికి ఏం మిగులుస్తుందంటే దుఃఖాన్ని మిగులుస్తుంది. ఇది ఎరోస్ అనబడుతున్నటువంటి ప్రేమ. సమాజంలో ఇది ఎక్కువగా మనము చూస్తున్నాం. రెండవది ఫిలియా అనే ప్రేమ. అంటే మనకి ఇష్టమైనటువంటి బంధువర్గంలో కానీ, స్నేహితుల్లో కానీ, సోదరులో కానీ మనం ఎక్కువగా ప్రేమించే వారి ఆ ప్రేమ ఏదైతే ఉన్నదో దానిని 2వ కేటగిరీగా మనం చూస్తున్నాం. ఇది ఆరోగ్యకరమైన ప్రేమగా వ్యవహరించారు. మొదటిది అది దుఃఖకరమైనటువంటి ప్రేమ, శృంగార లేకపోతే ఆ యొక్క మరి ఉద్వేగపూరితంగా వచ్చినటువంటి ప్రేమ ఏదైతే ఉన్నదో అది ఘనమైనటువంటి ప్రేమగా తీసుకొనబడినా అది చివరికి దుఃఖాన్ని మిగులుస్తుంది. రెండవది ఫిలియా అనేటువంటి ప్రేమ. ఇది సోదరి, సోదర, బంధు, స్నేహితులను మనకి ఇష్టమైన వారిని ప్రేమించే విధానము. ఇది ఆరోగ్యానికి మంచిదని వర్ణించడం జరిగింది. ఇకపోతే 3వ ప్రేమ స్టోర్జ్ అంటే స్టోర్జే లేదా ఈ ప్రేమను మనం ఎలా చూడాలి అంటే బిడ్డల ఎడల తల్లిదండ్రులు చూపించే ప్రేమ.
ఇది ఆప్యాయత అనురాగాలతో కూడినటువంటి ప్రేమ. ఇకపోతే 4వది అగాపే ప్రేమ. ఇది దేవుని ప్రేమ. దీనిలో స్వార్థం ఉండదు, కల్మషం ఉండదు, ఆశింపు అనేది ఏమి కూడా, మోసగింపు అనేది ఎక్కడ కూడా ఉండదు. అయితే ఈ 4 రకాల కేటగిరీలో ఈ ప్రేమ వెల్లడిపడుతున్నప్పుడు ఈ ప్రేమను కేంద్రంగా నేను చూసి ఏమైనా కొన్ని విషయాలు సేకరిద్దామని అడిగి చూస్తే ప్రేమ సెంటర్ పాయింట్ గా మరి ఆ ప్రేమ ఆధారంగా మరి ఒక విషయం కొంచెం పైది మొదటిది 4 ప్రేమలో ఎక్కువగా కనపడుతుంది. ఏమిటంటే ఎరోస్ అనే ప్రేమలోను అగాపే అనే ప్రేమలో ఒకటి చాలా దగ్గర కనెక్షన్ కనబడింది నాకు అలా స్టడీ చేస్తున్నప్పుడు. ఏమిటి అంటే ప్రేమకు దగ్గరగా రక్తపు సంబంధం ఏదో ఉన్నట్టుగా, రక్తపు సంబంధం, ప్రేమకు దగ్గరగా రక్తపు సంబంధం ఉన్నట్టుగా. ఉదాహరణకి ఎరోస్ అనే ప్రేమ పరిచయం చేస్తూ ఇది ఒకవేళ భార్యాభర్తలు, దానికి మునుపటి లవర్స్, ప్రేమికులు ఆ ప్రేమను లేకపోతే వివాహం ఆడడానికి వారు చేసే ప్రయత్నాలు చూడండి. ప్రేమను వెల్లడిపరిచే క్రమంలో మరి ఆ యొక్క అబ్బాయి కానీ అమ్మాయి కానీ తనదైన రక్తాన్ని చిందించి ఉత్తరం రాయడం అనేది మనం చూసాం, విన్నాము కూడా. ఓకే, ప్రేమను తెలియపరిచే విధానంలో ప్రేమ సెంటర్ పాయింట్ అయితే దానికి పక్కన ఏముంటుందంటే రక్తము అనేది మనం చూడవచ్చు. సేమ్ ఇదే అగాపే ప్రేమలో కూడా మనము చూసాము. అగాపే ప్రేమ అంటే అది దేవుడి ప్రేమ. దేవుడు కూడా మనం ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ప్రేమించి తన అద్వితీయ కుమారుడిని పంపించాడు. ఎందుకు పంపించాడు? మనకేదో శిశువుగా పుట్టాడు, మన అండగా ఉండడానికి కాదు, చావడానికే, రక్తము చిందించడానికి ఆయన పంపబడ్డాడు. ఈ ప్రేమ ఎక్కడైతే ఉన్నదో ఆ పక్కనే రక్తపు విషయం అనేది మనం గుర్తు. రక్తము ప్రేమ రెండు మంచి సంబంధాలు కలిగినట్టుగా నేను చూడడం జరిగింది. ప్రేమైనటువంటి దేవుని ద్వారా ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ దినము మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆ శిలువలో రక్తము కార్చాడు, ఆ ప్రేమించాడు కాబట్టి తన యొక్క రక్తాన్ని మన వరకు కార్చాడు. చూడండి ఒకసారి ఈ వచ్చిన జ్ఞాపకం చేస్తున్నాం కదా. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, మరి వచనం చదవండి. రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. రోమాపత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా మనము ఇంకనూ పాపములు ఉండగా ఆయన ప్రేమను వెల్లడిపరిచాడు. తన కుమారుడు మన కొరకు ఏమైపోయాడంటే ప్రేమను వెల్లడిపరిచే క్రమంలో రక్తము చిందించి చనిపోయాడు. ఇప్పుడు ఎరోస్ అనే ప్రేమ, ప్రేమికులు తెలియపరిచే ప్రేమకు గుర్తు ఏమైనా ఉన్నదా? నేను చాలా ఎక్కువ వివరణ ఇవ్వాలనుకుంటున్నాను. మీరు నాకు సహకరించండి, కొంచెం మంచిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, సహకరించండి. ఇప్పుడు ఎరోస్ అనే ప్రేమ శృంగార, భావోద్వేగ, ఐ లవ్ యూ అని చెప్పే ప్రేమికులు భార్య భర్తల మధ్యన ఆ లవ్, ఆ ప్రేమకు ఏదైనా సింబల్ ఏదైనా ఉందా? సింబల్ ఏదైనా ఉందా? హార్ట్ సింబల్. ఏం సిగ్గుపడిన అవసరం, హార్ట్ సింబల్. ఇలాగ 2 చేతులు పెడితే హార్ట్ ఎందుకు, ఈ హార్ట్ సింబల్ అది కరెక్ట్ గా సెట్ అయినట్టు ఉంది కదా. ఆ లవ్ అనే దానికి ఆ హార్ట్ సింబల్ అనేది చాలా చక్కగా సూట్ అయినట్టు ఉన్నది. అలాగే నేను అనుకున్నాను అగాపే ప్రేమకు ఏదైనా సింబల్ ఉన్నదా? పోనీ ఈ అగాపే ప్రేమకు ఈ హార్ట్ సింబల్ సెట్ అవుతుందా? అగాపే ప్రేమకు ఈ హార్ట్ సింబల్ సెట్ అవుతుందా? కానీ సిలువ సెట్ అవుతుంది. క్రాస్ అనేది అగాపే ప్రేమ, దానికి సింబల్ ఏమైనా పెట్టాల్సి వస్తే ఆ సింబల్, ఆ గుర్తు, ఆ చిహ్నము క్రాస్ ను మనము చూడగలం. క్రాస్ వెంటనే దేవుని ప్రేమ వెల్లడవుతున్నటువంటి క్రమంలో ఏదైనా సింబల్ పెట్టాలంటే వెంటనే క్రాస్ పెట్టి చూడండి, సిలువ పెట్టి చూడండి, వెంటనే మ్యాచ్ అయిపోతుంది, వెంటనే మ్యాచ్ అవుతుంది. అసలు ఈ సిలువ మనము క్రైస్తవ సంఘానికి అలంకరించుకొని ఎట్లాగా మనము విశ్వాసంలో బలపడి దాన్ని ఇతరులకు చాటగలదు? అసలు సిలువ దాని యొక్క చరిత్ర ఏమిటి? సిలువ అనేది యూదులకేమో ఆటంకకరంగా, యూదులకేమో ఇబ్బందికరంగా ఎలా ఉన్నది. అది ఒక మరి శపించబడినటువంటి వాడు, ఈ రీతిగా ఆ యొక్క సిలువ మ్రాల మీద వేలాడబడిన వాడు శాపగ్రస్తుడు అని ఇలాగా అది ఒక శిక్షకు చిహ్నముగాను, అలాగే ఆ యొక్క శపించబడిన దానికి ఈ రీతిగా సిలువను చూస్తూ ఉంటాం. అలాంటిది క్రైస్తవ సంఘానికి గుర్తుగా ఉంచుకోవడం మనము ఒకసారి ఆలోచన చేయండి. ఎలా ఉంటుంది? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
ఇది కూడా నేను ఆలోచన చేశాను. ఎందుకంటే ఇది నా సిలువే ప్రాముఖ్యం కాబట్టి క్రైస్తవ సంఘానికి దేవుడు వెళ్ళపరిచినటువంటి ప్రేమను ఆ గుర్తులు ఎలా పెట్టి మనం చచ్చిపోయినా కూడా మనం చూస్తే మనకి ఎలా కనబడుతుందంటే ఆ యొక్క క్రాస్ మనకి కనబడుతూ ఉంటుంది, సిలువే కనబడుతూ ఉంటుంది. అయితే ఈ సిలువను ఒకసారి ప్రపంచానికి ప్రకటిస్తున్న క్రమంలో దీని గురించి ఎలా చెప్పగలరు? ఇది ఒక పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే ఇది ఒక శిక్షగా ఉన్నది. సిలువ అనేది ఒక శిక్షగా ఉన్నది. ఏదైనా ఒక రాజకీయ పార్టీని చూడండి, ఎలాంటి గుర్తులు పెట్టుకుంటారు? ఉదాహరణకి మనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నది, ఏమిటి గుర్తు? బాగా చెప్పారు. అలాగే తెలుగుదేశం పార్టీ ఉన్నది, దాని గుర్తు ఏమిటి? కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోయింది, దాని గుర్తు ఏమిటి? ఒక ఇన్స్టిట్యూట్ కానీ ఒక మినిస్ట్రీ కానీ ఏదో ఒక సింబల్, ఒక గుర్తు పెట్టుకుంటా ఉంటారు. ఇలా గుర్తులు పెట్టుకుంటున్నప్పుడు ఎవరైనా పాము, లేకపోతే చెరసాల, లేకపోతే కొరడ, లేకపోతే ఉరిగాడు ఇలాంటివి గుర్తులు పెట్టుకుంటారా? ఒకవేళ పెట్టుకుంటారు కాక దాని నిమిత్తం చాలా వ్యతిరేకత వస్తూ ఉంటారు. దాన్ని సపోర్ట్ చేసే వారి విషయంలో చాలా ఆటంకాల అభ్యంతరం చేస్తూ ఉంటారు. అలాంటి గుర్తులు పెట్టుకుంటే క్రైస్తవ సంఘం అదే చేసింది. క్రైస్తవ సంఘం ఏం చేస్తుందంటే ఈ యొక్క శపించబడినటువంటి రాను మీద వేలాడబడినటువంటి శాపగ్రస్తుడు ఆ సిలువ అనేది శిక్ష. ఆ శిక్షను ఏం చేస్తాడంటే సిలువ క్రైస్తవ లోకము, క్రైస్తవ సమాజము, సంఘము ఇది గుర్తుగా పెట్టుకున్నారు. ఈ గుర్తులు పెట్టుకుని లోకాన్ని ఎలా ప్రకటించాలి? ఇది ఒక పెద్ద ఛాలెంజ్. ఇంకొక గుర్తులు లేవా మనకి? క్రైస్తవ సంఘము గుర్తులు పెట్టుకోవడానికి గుర్తులు లేవా? బైబిల్ గ్రంథం ఆధారంగా చేసుకుంటే జలప్రలయం వచ్చినప్పుడు నోవాహు వాడన్నారు కదా, ఆ వాడ గుర్తుగా పెట్టుకుంటే బాగోదమ్మా? పెట్టుకోవచ్చు, దాంట్లో తప్పేం లేదు. యేసు ప్రభు వాళ్ళు పుట్టినటువంటి పశువుల బాగా పెట్టుకుంటే ఏంటో తప్ప? పెట్టుకోవచ్చు, అది కూడా. అలాగే ఈ సిలువ కంటే ఇంకా మన ప్రాముఖ్యమైనది ఇతర మతంలో లేనటువంటిది, ఇతర దేవుళ్ళు లేనటువంటిది మన పునరుద్ధరణమైనటువంటి ఆ బంధనను మనం గుర్తుగా పెట్టుకోవచ్చు కదా, ఇంకా గొప్పగా ఉంటుంది. కానీ ఇదేమి మనము అతిశయించదగ్గ గుర్తులేమి మనము పెట్టుకోలేదు. అందరికీ కూడా ఆటంకము, అభ్యంతరము కలిగించే ఒక సిగ్గుపరిచే చిత్రాన్ని మనం పెట్టుకున్నాం. అది చూసిన వెంటనే సిగ్గును, ఆటంకము, అభ్యంతరము కలిగించిన దానిలోకి వెల్లడైనటువంటి విషయాలు చాలా గొప్పవి. ఆదిమ సంఘము శిలువ కంటే ముందుగా మరియు గుర్తు పెట్టుకున్నారు. అప్పుడు రోమన్ చక్రవర్తులు ఎంతో హింసించేవారు. నీరో చక్రవర్తి గుర్రపందాలు వేస్తూ ఆ రాత్రి జాములో వారికి లైటింగ్ ఎట్లాగంటే క్రైస్తవులు ఎవరైతే దొరుకుతారో వారికి తాను చుట్టి వాటిని వెలిగించి రాత్రి జాములు వారికి క్యాండిల్ వల్లే, దీపాల వల్లే, కాగడాల వల్లే, జ్యోతుల వల్లే వెలుగుతామంటే గుర్రపందాలు ఆడేవారు. నీరో చక్రవర్తి స్టైల్ అది. ఆ క్రమంలో వచ్చినటువంటి మరొకటి ప్రెసిడర్, మన జ్ఞాపకం చేసిన ఏదో పరిశుద్ధ వారు ప్రెసిడర్ అనేవాడు. అతగాడు ఏం చేసేవాడు? శాడిజం. ఆకలి కలిగినటువంటి సింహాలు, పురుల దగ్గరికి ఈ క్రైస్తవులను విసిరేవాడు. ఆ స్టేడియంలో పరుగులు పెట్టి సింహాల మధ్యన ఆ రీతిగా బలైపోయేవాడు. మూడవవాడు ఆ డొమిటియన్ అనబడుతున్నటువంటి వాడు. అంటే అతగాడు ఏం చేసేవాడంటే ద్వీపంలోకి తీసుకుని వెళ్ళి అక్కడ ఒంటరిగా విడిచిపెట్టేవాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నాడంటే అలవాటు క్రైస్తవులు ఎక్కడ కనబడినా సరే రోమన్ చక్రవర్తులు క్రైస్తవ సంఘాన్ని, క్రైస్తవ విశ్వాసాన్ని అభ్యంతరపరిచేవారు. అలాంటప్పుడు ఒక క్రైస్తవుడు మరి ఒక క్రైస్తవుడు కలుసుకునే విధానం ఎలా ఉండేదో తెలుసా? క్రీస్తు అనే పేరు వచ్చే చేప ఒకటి ఉన్నది. క్రిస్టోస్ అనే పేరు కలిగిన ఒక చేప ఉన్నది. నా బొటన గదితోటి ఇలా పెట్టి ఇలా వేసిన అనుకోండి, అయ్యగారు నాకు ఎదురొచ్చారు, నేను ఇలా పెట్టి ఇలా వేసిన అనుకోండి, ఆయన క్రిస్టియన్ అయితే నైక్ సింబల్ తెలుసు కదా, నైక్ సింబల్ కొంచెం వంగదీస్తే నేను వేసిన వారికి ఇలాగనేవాడు. అంటే ఆయన క్రైస్తవుడు, నేను క్రైస్తవుడు. అర్థమైందా? ఇలాగంటే నేను ఆయన కింద ఇలాగంటాడు. అప్పుడు ఏమైంది? చేప మాకు వచ్చింది. క్రైస్తవులు చాలా రహస్యంగా కలుసుకోవాలనే ఆ పరిస్థితి. ఎందుకంటే హింసలు. అలాంటప్పుడు ఒక క్రైస్తవుడు మరి ఒక క్రైస్తవుని కలుసుకునే విధానంలో డైరెక్ట్ గా ఏదో ఒక సమాధానము, శాలయం, లేకపోతే ఇలాంటివి ఇలాంటివన్నీ చెప్పుకుంటే వెంటనే పట్టుకొని వెళ్ళిపోయేవారు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఒక క్రైస్తవుడు మరి ఒక క్రైస్తవుడు కలుస్తున్న సమయంలో మొట్టమొదటి
కాదు, అది మనుషులు సంఘానికి గుర్తుగా ఉండేది. అలాంటి సమయంలో ఈ యొక్క క్రాస్, ఈ శిలువ ఎలా బయటకు వచ్చింది అంటే క్రీస్తు శకము 210వ సంవత్సరంలో టెట్రోలియన్ అనబడుతున్నటువంటి ఒక వేదాంతి, ఒక బైబిల్ పండితుడు ప్రార్థనలు చేసి శిలువ గుర్తులు వేయడం మొదలుపెట్టాడు. ప్రజలందరూ కూడా ఇదేదో బాగున్నదని చెప్పి మా నసుల మీద శిలువ గుర్తు పెడితే ఏదన్నా ఒక అట్రాక్టివ్ కార్యం చేస్తే ప్రజలందరూ కూడా ఆటోమేటిక్ గా ఇదవుతారు కదా. ఈ టెట్రోలియన్ అనబడుతున్నటువంటి వేదాంతి, ఈ బైబిల్ పండితుడు ప్రార్థనలు చేసి శిలువ గుర్తు వేస్తా ఉంటే చాలా ప్రజలు అట్రాక్ట్ అయిపోయారు. శిలువ గుర్తు మా నసుల మీద ఉంటుందని. అది క్రీస్తు శకము 210వ సంవత్సరం. దీనిని ఆశ్రయంగా తీసుకొని ఆ కట్టుబెట్టి చేసినటువంటి వాడు 2215వ సంవత్సరంలో హిప్పోక్రటస్ అనబడుతున్నటువంటి ఆదిమ సంఘ బిషప్ గారి మొదలు చెప్పిన వాడు ఎవరు? వేదాంతి. ఆయన బైబిల్ పండితుడు. రెండో ఆయన బిషప్ గారు, ఆదిమ సంఘ ఎర్లీ చర్చ్ అంటే ఆదిమ సంఘం యొక్క బిషప్ గారు. ఆయన ఏం చేశారు? బాప్తిస్మాలు ఇచ్చినట్టే శిలువ గుర్తు వేయడం మొదలు పెట్టారు. మొదట అయితే ప్రార్థన చేసి శిలువ గుర్తు వేస్తే ఈయన ఒక 5 సంవత్సరాల తర్వాత బిషప్ గారు దీన్ని చూసి వెంటనే బాప్తిసం ఇచ్చి శిలువ గుర్తు వేయడం. కొంచెం శిలువ ఏమైందంటే ప్రజల్లోనికి అది పబ్లిక్ అవడం మొదలైంది. రేజ్ అవుతుంది శిలువ గుర్తు, దాని యొక్క ఉనికి అలా కొంచెం విస్తీర్ణత పెంచుకుంటుంది. ఆ క్రమంలో షిప్రియన్ అనబడుతున్నటువంటి ఒక వ్యక్తి ఏం చేశాడంటే మత గురువు, ఆయన ఈ రోమన్ చక్రవర్తుల యొక్క హింసను ఇదంతా కూడా చూసి భయపడకుండా క్రైస్తవులు వారి ఎదుట రెండు తెచ్చుకొని జీవించాలని చెప్పి ఇలా శిలువ గుర్తులయ్యని మేమేం కాదు, శిలువ వేయబడినటువంటి క్రీస్తు ఆయన ఎందుకు ఎవరైతే విశ్వసించారో ఆయన మీద వారి మీద అప్పుడే శిలువ గుర్తు, మసల మీద జీవితాల మీద శిలువ గుర్తు ఆయనే వేసేసాడు, మీరు ధైర్యంగా జీవించడం బోధన మొదలు పెట్టారు. ఈ బోధన వీధి 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 అంతా కూడా చాలా మరి ధైర్యంగా ప్రకటించాడు. ఈ క్రమంలో ఏమైందంటే ఒక యుద్ధ వాతావరణానికి రోమన్ చక్రవర్తులు అంతవరకు అణచివేశారు కదా. చూడండి, నీరో చక్రవర్తి గాని, ప్రెసిడెంట్ గాని, డొమినియన్ గాని ఇలాంటి వాళ్ళందరూ కూడా అణచివేస్తున్న క్రమంలో ఆ క్రమంలో మరి ఒక రోమన్ చక్రవర్తి మీ అందరికీ తెలిసిన వారు కాన్స్టాంటినోపుల్. ఆయన రోమన్ ఒక యుద్ధానికి వెళ్ళవలసిన్నది. మిల్విన్ బ్రిడ్జ్ అనే యుద్ధం, మిల్విన్ బ్రిడ్జ్ యుద్ధం అన్నమాట దాని పేరు. మీరు ఒకవేళ నెట్లో కొడితే ఈ బ్రిడ్జ్ తాలూకా ఈ యుద్ధం తాలూకు వివరాలని వస్తాయి. ఆ యుద్ధం రేపు దినాన్ని వెళ్ళాలండి. ఆయన ఏం చేశాడంటే పడుకున్నాడు, ప్లాన్ చేసుకున్నాడు. ఆయనకి నిద్ర పట్టట్లేదు, రేపు యుద్ధం ఎలా సాగించాలి. అప్పుడు ఒక దర్శనం మాదిరిగా ఒక కళలో ఒక స్వరము, ఒక గుర్తు, ఇదిగో శిలువ గుర్తు పెట్టుకుని రేపు యుద్ధానికి వెళ్ళు. ఎవరికి కళ వచ్చింది? రోమన్ చక్రవర్తి అయినటువంటి కాన్స్టాంటినోపుల్ కి ఈ యొక్క కళ వచ్చింది. ఏం కళ వచ్చిందంటే దర్శనంలో శిలువ గుర్తు కనబడింది, స్వరం కనబడింది. రేపు యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఈ శిలువ గుర్తును పెట్టుకొని వెళ్ళు. అంతవరకు రోమన్ చక్రవర్తులు ఈ శిలువను లేకపోతే క్రైస్తవులు ఏం చేసేవారు? సింహాలను వీధులలో విడిచిపెట్టడం, తారు పోసి అంటించడం, ఇలా అణచివేతలు కూడా చేశారు. కానీ అలాంటి అణచివేసే వాడిలో ఒకడైనటువంటి కాన్స్టాంటినోపుల్ వచ్చేసరికి దేవుడు ప్రత్యక్షంగా అడిగించింది ఏంటంటే రేపు యుద్ధానికి వెళ్ళబోతున్నావు కదా, సతమతమవుతున్నావు, నిద్ర పట్టట్లేదు నీకు ఎలాగో చెప్పి నేను చెప్తున్నాను, నీకు సునాయాసమైన విజయం ఇస్తాను, శిలువ గుర్తు నువ్వు పెట్టుకొని యుద్ధానికి పోండి. సేమ్ యాజ్ గా కళలో ఏదైతే కనబడిందో సింబల్ అది తన యొక్క వాహనానికి పెట్టుకొని యుద్ధానికి వెళ్ళాడు. ఊహించలేనటువంటి విజయవంతుగాడు తీసుకుని వచ్చాడు. వెంటనే అతను వచ్చి ఒకే ఒక ప్రకటన చేశాడు. చక్రవర్తి మతము, ఈ క్రైస్తవ మతము, చక్రవర్తి గుర్తుయే ఈ శిలువ గుర్తులని ఒక పబ్లిక్ అనౌన్స్మెంట్ చేసేసాడు. అంతవరకు క్రైస్తవ మతాన్ని అణచివేసినటువంటి రోమన్ చక్రవర్తులు ఒక్కసారి అలాంటి ఆక్రమంలో వచ్చిన రోమన్ చక్రవర్తి కాన్స్టాంటినోపుల్ ఏం చేశాడంటే దేవుడు చేసిన కార్యాన్ని బట్టి ఈ మతం ఏదో మతము కాదు, ఇది చక్రవర్తి మతము, ఇది రోమన్ చక్రవర్తి మతము, ఇది రోమన్ చక్రవర్తి సింబల్ అని చెప్పి ఈ శిలువను ప్రకటించడం మొదలు పెట్టాడు. ఇంకా మొదలైపోయింది. చక్రవర్తి పెట్టుకుంటే ఇంకేమున్నది? అది అందరూ కూడా చివరికి ఇలా చెప్పుకుంటూ చాలా అయిపోతుంది. ఇప్పటికే సమయం దగ్గరకు వచ్చింది, చాలా వివరాలు ఉంటారు. అయితే నేను కొంచెం కట్ చేసుకొని డైరెక్ట్ మీ దగ్గరికి వస్తున్నా. ఆ శిలువ ఎక్కడికి వచ్చిందో తెలుసా? ఇదిగో ఉంగరానికి వచ్చింది,
మీ లాకెట్లకు వచ్చింది, మీ మంగళసూత్రాలకు వచ్చింది, మీ పండ్ల స్టిక్కరింగ్ వచ్చింది, ఇంకెక్కడెక్కడికో వచ్చింది, పబ్బుల్లోకి వచ్చింది, సబ్బుల్లోకి వచ్చింది, అన్నింటిలోకి వచ్చింది. ఈ లోపల ఏమైపోయిందో తెలుసా? సిలువ విలువ పోయింది. సిలువ అర్థం మిస్ అయిపోయాడు. సిలువ అర్థం మిస్ అయిపోయాడు. పబ్బుల్లో ఉన్న వారందరూ కూడా ఎటువంటి లాంగ్వేజ్ వాడుతున్నారు ఒకసారి చూడండి. క్రాస్లే వారు వాడుతున్నారు. సిలువ అర్థం మిస్ అయ్యి, సిలువ విలువ పోయింది. సిలువ ఉద్దేశం వేరు, సిలువ ఉద్దేశం వేరు. మీరు కూడా మీ మంగళసూత్రాల మీద, మీ చేతి ఉంగరాల మీద, ఈ 4-వీలర్ 2-వీలర్ స్టిక్కరింగ్ కానీ, మరి గుమ్మాల్లో కానీ ఎక్కడ పడితే అక్కడ సిలువ గుర్తులు ఉంటున్నాయి. కానీ దాన్ని అర్థం చేసుకోగలిగే జ్ఞానం నీకు ఉన్నదా? దాన్ని అర్థం చేసుకోగలిగే జ్ఞానంతో నేను వేసుకుంటున్నావు. సిలువను కూర్చున్న వార్త నశించుచున్న వారికి వెళ్తున్నాం. అదేదో ప్యాషన్ గా వారు అలంకరించుకున్నారు. అది ఒక అలంకరించే ఆభరణం అయిపోయింది, కానీ అది ఒక విలువైనటువంటి సిలువగా వారు ఎవరు కూడా చూడలేకపోతున్నారు. దాని అర్థం వేరు, దాని అర్థం వేరు. ఈ సృష్టి ప్రారంభం అవుతున్నప్పుడే, ఆ యొక్క ఆదిలో ఈ సృష్టి ఈ డిజైన్ చేస్తున్నప్పుడే, ఈ రక్షణ కార్యం జరగాలని సిలువ అప్పుడే సృష్టి జరుగుతున్న క్రమంలోనే సిలువ ప్రణాళికతోనే ఈయన చేయడం జరిగింది. ఆ క్రమంలోనే దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు. ఆయన మొదటిలో ఆదిలో ప్రణాళిక చేసినట్లుగానే ఆయన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఈ పంపించడం ఎందుకు పంపించాడు? ఎందుకు పంపించాడు? ఎందుకు యేసుక్రీస్తు ఈ లోకానికి పంపించబడ్డాడు? పాపాలు అవన్నీ ఓకే. ఎందుకు పంపించబడ్డాడంటే మధ్యలో ఆయన ఒక ఉద్దేశంతో పంపించబడ్డాడు. ఏంటంటే సిలువ మరణం, సిలువలో నీవు మరణించిన వరకే పంపించబడ్డాడు. మిగిలిన విషయాలన్నీ దాని కేంద్రంగానే సాగుతాయి. సిలువలో మరణించిన వరకు ఈ లోకంలో మరి ఒకడు లేడు నీతిమంతుడు. ఒకవేళ ఉంటే ఆయన పంపించబడకపోయేవాడు. నీతిమంతుడైనటువంటి వాడు, నిరాపరాధైనటువంటి వాడు ఈ లోకంలో లేడు చావడాన్ని. కాబట్టి పరమను వీడి, దేవుని స్వరూపమును వీడి, దేవునితో సమాన అనుభవాన్ని విడిచి, పరలోకపు మహిమలను ధనమును విడిచి ఈ లోకంలోనికి దేవుని యొక్క స్వరూపమును ధనమును సమస్తమును వీడి మనిషిగా, మనుషులలో దాసునిగా, దాసుని స్వరూపము దరిద్రునిగా దిగజారిపోయినటువంటి ఆయన. ఈ క్రమంలో ఆయనకి తెలియదా? వచ్చిన వాడు పాప ఎందుకు నా తండ్రి పంపించాడు అనే ఉద్దేశం ఆయనకి తెలియదా? ఎందుకు తన తండ్రి పంపించడానికి ఆ ఉద్దేశం తెలీదా? తెలుసు. ఆయన పంపించబడుతున్నప్పుడే నేను మరణించాలనే ఆ విషయం ఆయనకు తెలుసు. అయితే ఆ మరణించే క్రమంలో ఎన్నో టెంప్టేషన్, ఎన్నో ఆటంకాలు అవంతరాలు వచ్చినా ఎక్కడ కూడా ఆయన టెంప్ట్ అయిపోలేదు. ఎక్కడ కూడా ఆయన మౌల్డ్ అయిపోలేదు. ఉదాహరణకి రూపాంతరపు కొండ మీద ఆ మోషే ఎలియా వచ్చినప్పుడు పేతురు పేతురు ఏమన్నాడు? ఇది చక్కగా బాగుంది, కంఫర్ట్ గా ఉన్నది, నీకు నాకు మొత్తం గుడాలు వేసేద్దాం, పర్ణశాలను వేసేద్దాం అన్నాడు. వెంటనే మర్చిపోయాడు అనుకోండి. ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటి? సిలువలో మరణించడం కొరకు. ఆ ఉద్దేశాన్ని మర్చిపోతే వెంటనే టెంప్టేషన్ లో పడిపోయినట్టే. ఈ పర్ణశాలలో ఏదో కష్టపడి పేతురులో వాడు వేసేస్తానన్నాడు అని చెప్పి ఆ యొక్క ఆలోచనలో శ్రద్ధలో పడిపోతే ఉద్దేశం మిస్ అయినట్టే. ఆయన పంపబడినటువంటి పాపం వేస్ట్ అయిపోయినట్టే. బాప్తిస్మము తదుపరి ఆ 40 దినాల అరణ్య శోధనలో అపవాది ఎన్నో అవకాశాలు ఇస్తున్నప్పుడు ఆ శోధనలో అవకాశాలు ఈయన టెంప్ట్ అయిపోయి పడిపోతే సిలువ ఉద్దేశము మిస్ అయ్యేది. లేదా సమరయ స్త్రీ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఒక స్త్రీ, ఒక ఆడపిల్ల మాట్లాడుతున్నప్పుడు ఒంటరిగా ఆ ఆడపిల్లని బట్టి ఆయన ఆ స్త్రీని బట్టి టెంప్ట్ అయిపోలేదు. ఒకవేళ అయిపోతే, లేకపోతే ఆ అత్తరి చేత అభిషేకిస్తున్న స్త్రీని ఆధారంగా చేసుకుని ఆయన టెంప్ట్ అయిపోలేదు. ఎక్కడ ఒక స్త్రీని బట్టి కానీ, ఒక ఇంటిని బట్టి కానీ, ఒక ప్రాంతాన్ని బట్టి కానీ, ఒక మర్యాద అధికారాన్ని బట్టి ఆయన దేనిని బట్టి టెంప్ట్ అయిపోలేదు. ఆయన వచ్చింది ఆ ఉద్దేశము కాదు. ఒకటే ఒక కోపం, ఒకటే ఒక గమ్యం. ఏమిటి? నా తండ్రి నన్ను సిలువలో మరణించుట వరకే పంపించి ఉన్నారు. దానిని మనసులో పెట్టుకొని ఆ రీతిగానే ఆయన ముందుకు జీవించడం జరిగింది. మీకు ఒక కొన్ని సందర్భాలు రెఫరెన్స్ అవసరం లేదు కానీ, అంతేనా? రెఫరెన్స్ అవసరం లేదు కానీ చాలా సందర్భాల్లో వాళ్ళ అమ్మతో కానీ శిష్యులతో కానీ నా సమయం ఇంకా మీకు కూడా తెలిసింది, నా సమయం కదా. అలాంటి వాడు గెలిచేమని ప్రార్థన సమయానికి వచ్చింది. నేను సాయంత్రం ముగించాను చూసారా,
ఇదిగో మనుషు కుమారుడు గడియ అప్పుడు దాకా రాలేదన్నవాడు అప్పుడు వచ్చినట్టున్నాడు. అంటే శిలువ మరణము పొందవలసిన సమయం, అది ఆయన సమయం. ఆయన పంపించింది ఎందుకంటే ఏదో కానాలో విందు ఆ యొక్క సూచక్రియలు చేయడానికి, అది ఆయన సమయం ఆ రీతిగా స్పెండ్ చేయడానికి కాదు ఆయన వచ్చింది. ఆయన సమయం, నా సమయం ఇంకా రాలేదు అనుకుంటా ఒకేసారి శిలువ దగ్గరకు వచ్చేసరికి అది నాది వచ్చింది, నా సమయం నాకు రెడీగా వచ్చింది, మనుష్య కుమారుడు ఈ లోపల చేతులకు అప్పగించబడాల్సిన సమయం వచ్చిందని చెప్పి ఆయన ఎంత సంతోషంగా ముందుకు వచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విషయాన్ని నేను మీకు తెలియపరుస్తున్నాను. అది మనము యోహాను సువార్త 2వ అధ్యాయము మొదటి 11 వచనాల్లో కానా ఆ విందులో చూడవచ్చు. ఆ యొక్క సమయము ఒకవేళ చిన్న రెఫరెన్స్ మీకు కావాల్సి వస్తే అటువంటి సిలువను పౌలు భక్తుడి జీవితంలో ఒకసారి చూస్తే, సిలువను గురించిన వార్తను ప్రకటించడానికి సిగ్గుపడేవాడను కాదు. అలాగే సిలువ అనేది నాకు అతిశయ కారణము అంటాడు. అలాగే సిలువ అనేది నాకు దేవుని యొక్క శక్తి. అంటే ఈ సిలువ ఒక శిక్షగా యూదులు, రోమియులు, ఇతర లోకంలో వారందరూ కూడా ఒక విధంగా చూస్తా ఉంటే, హేళనకరమైన ఈ సింబల్ ని, నీచమైన సింబల్ ని, ఉరితాడు లాంటి ఒక సింబల్ ని అందరూ కూడా నీచముగా, అసహ్యముగా, అభ్యంతరకరంగా చూస్తా ఉంటే, పౌలు అనేవాడు ఏమంటున్నాడంటే, ఈ సిలువను బట్టి నేను అతిశయిస్తున్నాను అంటాడు. ఈ సిలువ, దీన్ని సువార్తను ప్రకటించడానికి ముందుకు పోతున్నాను అంటాడు. ఈ సిలువ, ఇదే నాకు శక్తి, దేవుని శక్తి అంటామంట. అర్థమవుతున్న మాటలు, సిలువను బట్టి నేను సిగ్గుపడేవాడను కాదు. అట్లాగా ఆయన ముందుకు వెళ్ళిపోవడం మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఎందుకంటే సిలువను ఆయన అర్థం చేసుకున్నాడని నేను మీకు తెలియపరుస్తున్నాను. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం. అది పౌలు జీవితంలో వెర్రితనంగా లేదు, కానీ దేవుని శక్తిగా ఉన్నది. అర్థం, అవగాహన చేసుకున్నాడు. అదే నేను యూట్యూబ్ ఒకసారి ఎక్కువగా ఫాలో అవుతాను. ఒక బాబా రాధా మనోహర్ దాస్ మీరు వినే ఉంటారు. ఎక్కువ ఓవర్గా మాట్లాడుతూ ఉంటాడు. కాషాయపు వస్త్రాలు వేసుకొని, చిన్న పిల్లక వేసుకొని, ఆ 2-3 మేకులకు లాక్కోలేనని రక్షిస్తాడని నీచంగా మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకు రాధా మనోహర్ దాస్ అలా మాట్లాడాడు? సిలువ అంటే ఆయనకి మహాజ్ఞాని అతను. చాలా అన్ని గ్రంథాలు కూడా చదివిన వాడు, అన్నటి గురించి మాట్లాడతాడు. అయితే సిలువ దగ్గరికి వచ్చేసరికి, యేసు దగ్గరికి వచ్చేసరికి వాడే దేవుడేంటి, 2-3 మేకులు పీక్కోలేనాడు, మళ్ళీ రక్షిస్తాడా అని ఇలాంటి దుర్భాషలు మాట్లాడు. ఎందుకు సిలువ అవగాహన లేదు. సిలువ అంటే అర్థం చేసుకునే నాలెడ్జ్ లేదు అతను. కానీ ఇదేనా అలాంటి వారు నేను పేర్లు పెట్టి చెప్పదలుచుకోలేదు. చాలా మంది మహాత్మా గాంధీ, అంబేద్కర్ కానీ వారి స్టేట్మెంట్లు చూసినప్పుడు సిలువను సరిగ్గా అర్థం చేసుకోలేదు. వారి వివరణకు నేను పోవట్లేదు. సిలువను వారి యొక్క బోధను యాక్సెప్ట్ చేశారు. కొన్ని బోధలు, సిలువను మాత్రము వారు యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే సిలువ వారికి అర్థం అవ్వలేదు. వారి గురించి నేను మాట్లాడేంత ఇది కాదు. కానీ వారి మ్యాటర్ నేను తీసుకున్నాను. వారి గురించి నేను ఎక్కువ వివరణ ఇవ్వదలుచుకోలేదు. సిలువ అర్థం కాలేదని ఒక మాట ఫైనల్గా ఒకటి చెప్తున్నాను. రాధా మనోహర్కి అర్థం అవ్వలేదు, మహాత్మా గాంధీకి అర్థం అవ్వలేదు, అంబేద్కర్ గారికి కూడా అర్థం అవ్వలేదు. సిలువను గురించి గొప్ప మేధావులండి వారందరూ కూడా సిలువను అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారు. సిలువ వారి జీవితంలో వెరితనంగా ఉండిపోయాడు. నా గురించి, నా పాపాల గురించి మరొకటి చనిపోవడం ఏంటి? గాంధీ గారు ఈ రీతిగా ఆయన రాస్తూ, నా గురించి ఇంకొకటి చనిపోవడం ఏంటి, ఇది నాకు కొంచెం కష్టంగా ఉన్నదని రాశాడు ఆయన. ఇట్లాగే ఎంతో మంది దీనిని అర్థం చేసుకోలేక దేవుని శక్తిని వారు పొందుకోలేకపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలు, నేను మరి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రీతిగా ఈయన ఏం చేస్తున్నాడంటే, నిన్న దినాన్ని ఎక్కడితో ఆపాను? రాత్రి వేళతో గెత్సేమనే వనంలో ఉన్నాం. పార్క్ అనుకున్నారు కానీ గెత్సేమనే వనంలో ఉన్నాం. అక్కడ చెమట రక్తముగా మారిపోతుంది. దీని గురించి నా తర్వాత మాటల్లో నేను చెప్తాను. మారిపోతున్నటువంటి ఆ తరుణంలో మరి అప్పగింపబడవలసినటువంటి వాడు ముందుగానే ఒప్పందం చేసుకున్నట్లుగా ఇస్కరియోతు యూదా వచ్చాడు, ముద్దు పెట్టాడు. వెంటనే ముద్దు పెట్టి అప్పగించున్న సమయంలో పేతురు ఏం చేశాడంటే, వరలో ఉన్న కత్తిని దూసి ఎవరి చెవి నరికాడు? ప్రధాన యాజకుని యొక్క దాసుని మల్కు అనబడుతున్న వాడి పేరు మల్కు అన్నమాట. వాడి చెవి తెగ నరికేశాడు. వెంటనే యేసు ప్రభువు ఆ సమయంలో బంధింపబడుతున్న సమయంలో
ఆ వచ్చిన వారు ఎంత ఎంత మాస్గా వచ్చారంటే కత్తులతో బుదిగలతో. మనం ఎవరికైనా ఒక ఆఫీస్ దగ్గరికి వెళ్తా ఉంటే వారి స్టేటస్ తగ్గట్టుగా మనకున్న దాంట్లో మనం సర్ది పెట్టుకుని వెళ్తాం కదా. లోక రక్షకుడు దేవుడు మనుష్య కుమారుడుగా జీవిస్తున్నాడు అంతే. అటువంటి వాడి దగ్గరికి ఎలా వెళ్ళారంటే ఒక మాస్ జనం వచ్చినట్టుగా దొమ్మిగా వచ్చి పడిపోయారు. అలాంటి టైంలో కూడా ఎంత ఎంత దైవ లక్షణ గుణములు కలిగిన ప్రవర్తించడో తెలుసా. మారు మాట్లాడేది ముద్దు పెడతా ఉంటే, బంధిస్తూ ఉంటే మారు మాట్లాడి తిరిగి తన యొక్క శిష్యుడే గద్దించాడు. వెంటనే తెగబడినటువంటి చెవిని మళ్ళా స్వస్థత కార్యం చేస్తాడు. వెంటనే వారు బంధించారు. కోర్టులో అవన్నీ కూడా న్యాయపీఠాల ఎదుట అన్యాయపు తీర్పు. రాత్రి ఇది ప్రతి సంవత్సరం కూడా నేను చెప్తాను, అందుకని ఆ టాపిక్ వెళ్లకుండా వేరే డిఫరెంట్ గా తీసుకొని రావడం జరిగింది. కోర్టు జరగవలసిన సమయం డే టైం జరగాలి కదా, నైట్ టైం చెప్పారు. అన్ని కోర్టుకి కూడా నైట్ టైం. ఒక కోర్టు నుండి మరి కోర్టుకి పోవాలంటే 1, 2, 3 రోజులు ఎక్కువగానే పడుతుంది. ఒకే రోజు 2 కోర్టుల్లో వాయిదాలు పంపించడం అన్నది అవ్వదు కదా. ఏమో అవుతుందా అని దగ్గర అవ్వదు కదా. ఏమో లాయర్ గారు ఆయన మెజిస్ట్రేట్ గారు బయట ఉంటే పర్లేదు, తక్కువ మాట్లాడినా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఒక కోర్టు మరొక కోర్టుకి పాస్ చేయాలంటే సమయం ఒక దినం కంటే ఎక్కువగా ఉండవలసినటువంటి అవసరం. కానీ ఒకే దినము అనేక కోర్టుల దగ్గరలో ఆయన న్యాయపీఠం మీద నిలబడి ఈ అన్ని న్యాయపీఠాలని 2గా డివైడ్ చేశారు. వారికి అనుకూలంగా మార్చుకున్నారు. నేను నా స్టైల్లో 2గా మార్చుకున్నాను వాటిని ఈ దినం వరకు. ఏమిటంటే ఈ కోర్టులకి అటెండ్ చేస్తున్న సమయంలో వారు చాలా వివేచనతో ఈయన నిలబెట్టారండి. అప్పుడు మతపరమైన కోర్టులు వేరు, రాజకీయపరమైన కోర్టులు వేరు. యేసు ప్రభువుని మతపరమైనటువంటి కోర్టుల్లో నిలబెట్టేటప్పుడు ఒక నింద మోపి ఆయన్ని దోషగా నిలబెట్టారు. ఇదిగో దైవ దోషణ చేస్తున్నాడు. అతనే దేవుడు అంటాడు, దేవాలయాన్ని పడగొడతాను అంటాడు, మళ్ళా కడతాను అంటాడు. ఇలాంటి మేము బోధిస్తున్న బోధ తప్ప అంటాడు. ఇలాంటి నేరారోపణలు పెట్టి మతపరమైన కోర్టులో పెట్టారు. అయితే వారికి మరణ శిక్ష చేసే అధికారం లేని కారణంగా రోమన్ గవర్నమెంట్ అయినటువంటి పిలాతు దగ్గరికి, పిలాతేమో మరలా హేరోదు దగ్గరికి, ఇది మరలా నాకు వస్తుంది నేను చెప్తాను మరలా. ఆ హేరోదేమో మరలా పిలాతు దగ్గరికి ఇలాగ మారుకుంటున్న సమయంలో అక్కడ ఏమని చెప్పారో తెలుసా? ఇదే నేను మరలా అక్కడ చెప్పాలి కదా. ఏదైతే నేరం ముందుగా ఫైల్ చేశారో అదే అక్కడికి రావాలి. కానీ అక్కడికి వెళ్ళేసరికి మరలా ఫైల్ మారిపోయింది. ఇక్కడేమో దేవదోషణ చేస్తున్నారని పెట్టారు, ఇది మతపరమైనది కాబట్టి. అక్కడికి వెళ్ళేసరికి దేవదోషణ చేస్తున్నాడని రాజకీయపరమైన కోర్టులో పెడితే అక్కడ అవుతుందా? అవ్వదు. అక్కడ సంబంధించిన కోర్టులు అక్కడ పెట్టాలా, ఇక్కడ మతపరమైనటువంటి విషయాలు ఇక్కడ పెట్టాలా. ఇక్కడ పెట్టవలసింది ఇక్కడ పెట్టారు, అక్కడికి పంపిస్తే అక్కడ వెంటనే మార్చేసి ఇదిగో కైసరుకు పన్ను కట్టొద్దన్నా అని చెప్పి రాజకీయ నేరం, ఇదిగో రాజు అంటున్నా అని ఈ రీతిగా రాజకీయ నేరారోపణ చేయడం జరిగింది. ఈ విధంగా కోర్టులకు అనుగుణంగా వారి యొక్క ఇది నేరం అనేది మార్చుకుంటూ ముందుకు సాగడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్న సమయం ఉన్నది, చాలా తొందరగా మాట్లాడతాను. అర్థమవుతుంది కదా. అయితే ఆయన సిలువ వేయడానికి కారకులు ఎవరు? ఇంటర్వ్యూ మొదలు పెట్టాను అనుకోండి, నేనే మైక్ పట్టుకున్నాను, గొల్గొతా కొండ మీద ఉన్నాను. మొదటిగా ఆయన కొడుతున్నది ఎవరు? సిలువ వేస్తున్నది ఎవరు? రోమన్ సైనికుల దగ్గరికి వచ్చేసాను. నేనే ఆ రిపోర్టర్ని, ఆ మీడియా వాడిని. సైనికులారా, ఎందుకు మీరు యేసుక్రీస్తుని కొడుతున్నారు, చంపుతున్నారు? వారంటారు. వెంటనే వారిచ్చే ఆన్సర్, ఎండ చాలా మండుతుంది, త్వరగా నాకు ఆన్సర్ ఇవ్వండి అని చెప్పి పెట్టినప్పుడు వారిచ్చిన ఒకే ఒక ఆన్సర్ ఏంటంటే, పైనుండి ఆర్డర్స్ అలా ఉన్నాయి, మాకు పైనుండి ఆర్డర్స్ అలా ఉన్నాయి, మేము కేవలం ఉద్యోగస్తులమే, మీకు ఆర్డర్ ఎవరు ఇచ్చారు? పిలాతు ఇచ్చాడు. వెంటనే రిపోర్టర్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? పిలాతు దగ్గరికి వెళ్ళాడు. పిలాతు, నువ్వెందుకు మరి ఈ రీతిగా ఇచ్చావు అని చెప్పి అడిగినప్పుడు ఆయన అంటాడు, సార్ మీరు పబ్లిక్ న్యూస్ ఛానల్ అనుకుంటా నా గురించి బయట పెట్టరు, నన్ను బ్లాక్మెయిల్ చేశారు. అప్పటికి నేను 3 పర్యాయాలు తప్పించడానికి ప్రయత్నం చేశాను. అతడు ఎటువంటి నేరారోపణ లేదన్న సంగతి, నిందితుడు కాదన్న సంగతి నేను గుర్తెరిగాను. పైగా నా భార్య వచ్చి చెప్పింది నీతిమంతుడని. అయితే నేను తప్పించే 3 ప్రయత్నాలు చేశాను. మొదటి ప్రయత్నం ఏంటంటే, ఇది నా పరిధి కాదు అని వేరే కోర్టుకి నడిపించేశాను. మొదటిసారి నేను చేసింది సహాయం.
అయితే మరలా వాడేం చేశాడు, తిరిగి నా దగ్గరికి పంపించేశాడు. అప్పుడు నేను రెండోసారి కూడా ప్రయత్నం చేశాను. మరణ శిక్షకు అప్పగించకుండా 39 కొరడా దెబ్బలు కొట్టి వదిలిపెట్టమన్నా. అప్పటికి కూడా వారు ఏం చేశారంటే, ఈ తీర్పు ఇచ్చినా కూడా సిలువ వెయ్యమని వారు కేకలు వేశారు. పైగా వారు మత పెద్దలందరూ కూడా వచ్చి బ్లాక్ మెయిల్ చేశారు. అప్పటికే కైసరికి నాకు చాలా విరోధాలు ఉన్నాయి. కైసరి కిందటి వాడను నేను, ప్రైమ్ మినిస్టర్ కింద ఆ చీఫ్ మినిస్టర్ ఉన్నట్లుగా ఆ కైసర్ కింద ఆ ప్రాంతపు గవర్నర్ గా ఉంటున్నాడు పిలాతు. అయినా కైసర్ తలుచుకుంటే నన్ను ఏదైనా చేయవచ్చు. కాబట్టి ఆయన మీద ఆయన అప్పుడే నా గురించి చెడు వార్తలు ఎన్నో వెళ్ళి, ఈసారి కానీ చెడు వార్త ఏదైనా ఈ ప్రజలు నా గురించి చెప్తే నా ఉన్న ఉద్యోగం కాస్త ఊడిపోతుంది అని చెప్పి రెండో ప్రయత్నం 39 కొరడా దెబ్బలు కొట్టించి విడిచిపెడతాను అనుకుని నేను తీర్పిచ్చానయ్యా. అయినా వారు ఊరుకోలేదు. మూడో అవకాశం కూడా ప్రయత్నం చేశారు. మీకు బరబ్బా కావాలా, యేసు కావాలా, నా వద్ద నేను కృషి చేశానయ్యా. అయినా సరే వారు సిలువ వేయండి అని చెప్పి వారు కేకలు వేసి, వారి కేకలే ఆఖరికి సిలువ శిక్షారీతిగా విధించబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే పిలాతు దగ్గర ఎదురు అయిన తర్వాత అసలు ఈ తీర్పు తీర్చడానికి నీ దాకా ఇంతగానే తీసుకొచ్చింది ఎవరైనా? ఎవరు తీసుకొచ్చారు? ఈయన్ని మత పెద్దలను ఒక మాట్లాడి గుంపాలు తెలిపదు కదా. ప్రధాన యాజకులు కానీ శాస్త్రులు పరిచయాలు మీరందరూ ఎందుకు అప్పగించారంటే, ఇతగాడు మా తర్వాత వచ్చి మా ముందు పెరిగి మా ముందు ఈ రీతిగా జీవించి మా బోధలను పైగా మమ్మల్ని పోల్చిన బోధన చేస్తున్నాడు. ఇతరంట ప్రార్థనకు వెళ్ళారంట, ఒకరు సుంకరంట, ఒక పరిచయంట. ఇదిగో సుంకర ప్రార్థన దేవుడు ఆలకించాడంట. మేము స్వనీతి పనులు అంట. మేము ఎవరని చెప్తున్నాడు? స్వనీతి పనులు అంటున్నాడు. దేవాలయంలో ఇవన్నీ కూడా ఎవరు చేయమని చెప్పి ఆ బల్లను రోగులను అవన్నీ కూడా ధ్వంసం చేసేస్తాడు. ఎక్కడికి వెళ్ళినా సరే మమ్మల్ని టార్గెట్ చేసి మేము వేషధారులం అంట, సొంతం కొట్టిన సమాధానం అంట, 10వ వంతు కరివేపాకులు కొత్తిమీరలు వేస్తామని ఇలాంటి పబ్లిక్ జనాల మధ్య మా ముందు ఇలాగా చేస్తున్నాడయ్యా. మాకు ఎట్లా ఉంటుంది? ఇంతకాలం మేము పాతికిపోయా, మాకు ఎట్లా ఉంటుందయ్యా? అందుకని మేమంతా కూడా ఎన్నిసార్లు ఆయన కలుపుకోవాలని ప్రయత్నం చేసినా ఆయన దారి ఆయనదే, ప్రజలందరూ కూడా ఆయన వారైపోతున్నారు. మా యొక్క పనికి కోల్పోతుంది. కాబట్టి మేము ఈ యొక్క పనికి ఒడిగట్టామని చెప్పి ఈ రీతిగా. అయితే ఎంతకీ మీకు అప్పగించినాడు ఎవరు? మీ వరకు తీసుకొచ్చినాడు ఎవరు? నీ ఆయన శిష్యుల్లో ఇస్కరియోతు. ఏరా బాబు, నువ్వేందుకు అప్పగించావు? వాడికి ధనమే ధ్యేయం, వాడికి ధనమే ధ్యేయం. చూడండి, ఇలాంటి కేటగిరీస్ లో నీవు, నీ కుటుంబము, మన సంఘంలో ఏదో ఒక కేటగిరీలో ఉంటా. ఏదో రోమా సైనికుడు నీ ఉద్యోగం రీత్యా పైనుండి ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి చర్చికి వెళ్ళకుండా, పైనుండి నీ ఉద్యోగము, చదువు ఇబ్బంది కలగకుండా ఆగిపోయేవారు మన సంఘంలో లేరా? సైనికుల వల్లే, పిలాతు వల్లే బ్లాక్మెయిల్ చేస్తున్నానని చెప్పి నీ యొక్క పెన్షన్ తీసేస్తున్నాను, నీ ఉద్యోగం చేసేస్తున్నాను, నీ యొక్క కుటుంబం ఇలాగ అయిపోతుందంటే దేవుడికి దూరం అయిపోయేవారు లేరా? బ్లాక్మెయిలింగ్. లేకపోతే ధనమే కేంద్రంగా దేవుడికి దూరం అయిపోయేవారు లేరా? ఇప్పుడు చెప్పండి, ఆయన సిలువ వేసింది ఎవరు? ఆయన సిలువ వేసింది ఎవరు? నీవే. మనమని మళ్ళా ప్లూరల్ వాడదు, సింగులర్ వాడదు, నేనే. కాబట్టి తప్పకుండా ఇది మరలా వచ్చే సంవత్సరం అది రిపీట్ కాకుండా మనము తప్పనిసరిగా మనము ఆ క్రీస్తును ఆశ్రయించిన వారంగా, కేవలం జ్ఞాపకం చేసుకుని ఆచరించే వారంగా ముందుకు సాగుదాము. కానీ ప్రతి సంవత్సరం మరలా ఆయన్ని చచ్చిన పాముని చంపే విధంగా, ఆయన మరలా ప్రతి సంవత్సరం కూడా చంపే విధంగా నీవు ధనమే కేంద్రంగా, ఉద్యోగమే కేంద్రంగా, లోక ఆశలతో ముందుకు సాగిపోయి ఆ ప్రభువును మరింతగా హింసించవద్దు. ఆ యొక్క శిలువ కేంద్రం, అది శిలువ యొక్క విలువ. అట్టి శిలువను మనము కలిగి ఉన్నాం. ఇది అతిశయించదగ్గ విషయమే పౌలు వలె, కానీ ఎక్కడ కూడా అభ్యంతరము, ఆటంకము అనేది కాదు. అలా ఇది ప్యాషన్ అని కూడా కాదు. ఇది ఒక చక్కని విధేయతకు సూచన, త్యాగానికి సూచన, ప్రేమకు సూచన. ఇప్పుడు మరలా మొదటికి వస్తున్నాను, సమయం మీద ముగిస్తున్నాను. ఎరోస్ అనే ప్రేమకు, ఆ ప్రేమకు గుర్తు ఏమిటి? హార్ట్. అలాగే అగపే ప్రేమకు గుర్తు సిలువ. మనము ధరిస్తున్నటువంటి సిలువ దేవుని ప్రేమకు
చిహ్నము. ఆ యొక్క సిలువను గురించినటువంటి ఆ సిలువలోని ఆ పరిచయ మాటలు విన్నా. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాము? ఆ సిలువలో నుండి వచ్చినటువంటి దేవుని ప్రేమకు గుర్తుగా ఉన్నటువంటి ఆ సిలువలో వచ్చిన 7 మాటల్లోనికి మనము ముందుకు సాగుతాం. ఇది ఇంతవరకు విన్న వాక్యము మీ హృదయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు బదలపరిచి ఆ రీతిగా మేము నడిపించాలని కోరుకుంటూ ఈ మాటలు ఇందులతో ముగిస్తున్నాను. సమస్త జ్ఞానంలో మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయంలో